సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటున్నారు. బీపీ లేదు, షుగర్ లేదు, చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీ నెక్ మజిల్స్ ఎలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఎస్, మీ నెక్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వాళ్ళని ఎప్పుడు పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు ఎందుకులే కానీ మ్యాక్సిమం అందరినీ సిస్టమ్ వర్కే చూస్తాం. ఫోన్స్, ముఖ్యంగా ఫోన్స్, ఈ మొబైల్స్ వచ్చాక మాత్రం మనం మ్యాక్సిమం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్, బ్యాలెన్స్డ్గా వాడకుండా, ప్రాపర్గా యూటిలైజ్ చేయకుండా అసలు దాన్ని ఓవర్ యూజ్ చేసేస్తున్నాం. సో ఏదైనా ఓవర్ యూజ్ చేసినప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోతుంది కదా, అది కూడా పాపం దానికి ఛార్జింగ్ కావాలి కదా. అలానే బాడీకి కూడా ఛార్జింగ్ చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, మీ మజిల్స్ ఎంత స్ట్రెయిన్ తీసుకుంటాయి, అవునా? పోనీ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేయరు. ఎక్సర్సైజ్ చేసినా అది ఎంత బ్యాలెన్స్డ్గా చేయాలి? భోజనం ప్రాపర్గా తింటున్నారా? తింటారు. పోనీ తింటున్నా కూడా ఎంత బ్యాలెన్స్డ్గా తినాలి? ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సినప్పుడు, ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టాల్సినప్పుడు, మెమరీ కూడా ఫుల్ అయిపోతే దాన్ని తగ్గించుకోవాల్సినప్పుడు, డిలీట్ చేసుకోవాల్సినప్పుడు, అంటే మీ బాడీ మీకు సైన్ ఇస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ. సో స్ట్రెస్ అవుతున్నావు, పడుకోరా నాయన అన్నా కూడా పడుకో, సినిమానో లేకపోతే ఇంకోటో చూసేస్తావు. ఎందుకు? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు చేతులారా. డోంట్ డూ ఆల్రెడీ నాన్ సెన్స్. చేసేస్తున్నావు, అందుకనే అంటున్నాను. డోంట్ డూ ఆల్రెడీ నాన్ సెన్స్ అని ఎందుకు అంటున్నానంటే నువ్వు చేసేస్తున్నావు ఈ ఫోన్స్. ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్లో ఎక్కువ చూస్తున్నాను, యంగ్స్టర్స్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాను. ఎందుకు వస్తుంది అసలు బ్రెయిన్ స్ట్రోక్ అని చూస్తే, స్టడీస్ చూస్తుంటే చాలా వరకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఈ లైఫ్ స్టైల్స్ని మాత్రం చాలా దారుణంగా వాడుతున్నారండి. ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, ప్రాపర్ డైట్ ఉండదు, టైంకి మెడికేషన్ వేసుకోరు, ప్రాపర్ టైంకి స్లీప్ ఉండదు. ఏంటి అసలు ఇది? అసలు ఎక్కడున్నాం మనం? ఏమన్నా అంటే హెల్త్ అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, రోజంతా కిచెన్లో నిలబడతాను, రోజంతా ఆ పని చేస్తాను, రోజంతా ఈ పని చేస్తాను అంటారు. మీరు మజిల్స్ని స్ట్రెయిన్ చేస్తున్నారు, ట్రైన్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ట్రైన్ చేయండి, ఆ తర్వాత స్ట్రెయిన్ ఇవ్వండి, అప్పుడు మీకు అది సపోర్ట్ చేస్తారు. వాటర్ కూడా క్యారీ చేస్తారు బాటిల్స్. ఏం లాభం? కొన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటున్నారా? చేయట్లేదు. ఏంటి ఇదంతా? మీరు చేసే మిస్టేక్కి మళ్ళీ డాక్టర్స్ని బ్లేమ్ చేస్తున్నారు. మీరు చేసే మిస్టేక్కి మీరు మళ్ళీ ఫిజియోథెరపీ డాక్టర్స్ని కూడా కొంతమంది బ్లేమ్ చేస్తున్నారు. నో, మీరు కేర్ తీసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో ప్రాపర్గా వచ్చి గైడెన్స్ తీసుకోండి, ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయండి. సో మేము అందుకే దానికి జనరల్ ఫిట్నెస్ పెట్టాం. జనరల్ ఫిట్నెస్ పెట్టడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కేర్ అనేది ప్రాపర్గా బయోమెకానికల్గా, బయోమెడికల్గా కూడా మేము సపోర్ట్ చేస్తాం. డాక్టర్స్ అడ్వైస్తో, మెడిసిన్స్తో, అన్ని విషయాల్లో మేము అందరం క్యుములేటివ్గా పనిచేసి మీ అందరికి మంచి హెల్త్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. నెక్స్ట్ ఎల్డర్ కేర్ కూడా మేము తీసుకుంటాం. ఎల్డర్ కేర్ అంటే ఫిజియోథెరపీలో ఇన్ పర్టికులర్గా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇండిపెండెంట్ లైఫ్ అనేది చాలా కష్టం, మనందరికీ రాదు. వీఆర్ బ్లెస్డ్ విత్ ఇండిపెండెన్స్, బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వీఆర్ ఓన్లీ మేకింగ్ అస్ టు గోయింగ్ ఫర్ డిపెండెన్స్. ఎందుకు? డిపెండెంట్ లైఫ్ లాంగ్ డిపెండ్ అవుతావా? బెడ్ మీదే ఉంటావా? వీల్ చైర్కి డిపెండ్ అయి ఉంటావా? మరి దేనికి ఉంటావు నువ్వు? ఇండిపెండెంట్గా కావాలి లైఫ్ నీకు అంటే నువ్వు డిసిప్లైన్గా మారు ఫస్ట్. నువ్వు డిసిప్లైన్గా మారకపోతే పక్కనోడి బ్లేమ్ చేస్తావు ఎందుకు? జస్ట్ ఎక్స్క్యూజ్, అది మానేయి, ఫస్ట్ అది మానేసేయి. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డిసిప్లైన్ లైఫ్ స్టైల్ మొదలుపెట్టు. ఏంటి అంటే ఆన్ టైంకి పడుకో, ఆన్ టైంకి లే, మంచిగా ఎక్సర్సైజ్ చేయి, మంచి ఫుడ్ తిను, అడుగు. నీ అడుగు అనేది ప్రాపర్గా వేస్తేనే నీకు ఆరోగ్యం అనేది ఉంటుంది. అంతేగాని అన్ని ఎప్పుడు చూడు మంచి కంటెంట్ ఏదైనా చూడండి అంటే అది చూడరు, ఎందుకంటే మీకు టైం ఉండదు. ఆ రీల్స్, అందుకని ఇప్పుడు మీ గురించి నువ్వెందుకు చేస్తున్నావు అని అడగొచ్చు మీరు కూడా. ఇప్పుడు నేను చేసేది మీ గురించే, ఎవరైతే లాంగ్ టర్మ్ చూడరు. అందుకే కింద లింక్ ఇస్తున్నాను దీనికి సంబంధించి, బ్రెయిన్ స్ట్రోక్ గురించి. అది చూడండి, వీలైనంత వరకు మీరు ఎడ్యుకేట్ కండి. సో అందులో మరి నువ్వు ఎక్సర్సైజ్ చెప్పను. ఎందుకనంటే నీ బాడీ వేరు, నీ ఏజ్ వేరు. పక్కనోడితో కంపేర్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నది నీకు చెప్తే అప్పుడు నువ్వు చూసుకోలేవా? గూగుల్లో నీకు మినిమం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందిగా, ఏఐలో అన్నింటిలో వచ్చేస్తుందిగా. ఏదో ఇన్ఫర్మేషన్ నీ చేతిలో ఉంది, ప్రపంచమే నీ చేతిలో ఉంది. దాన్ని నువ్వు ప్రాపర్గా వాడుతున్నావా? లేదు. ఎంతసేపు అదే స్ట్రెయిన్, అదే వర్క్. ఎందుకు? యూజ్లెస్. ఎస్, యూజ్లెస్ టైం. అది ఆపేయి ఫస్ట్, స్ట్రెయిన్ తీసుకోకు. నెక్స్ట్ హెవీ కాంపిటీషన్, పరిగెడుతున్నావు ర్యాట్. లైఫ్ ఈజ్ ఏ జర్నీ నాట్ ఏ రేస్. గుర్తుపెట్టుకో, లైఫ్ ఈజ్ ఏ జర్నీ నాట్ ఏ రేస్. పక్కనోడితో పరిగెత్తు, కంపీట్ చేయకు, నీతో నువ్వే కంపీట్ చేయి. నువ్వు సక్సెస్ఫుల్గా నీ లైఫ్లో సాటిస్ఫైడ్ హ్యాపీ లైఫ్ని క్రియేట్ చేసుకో. అంతేదాన్ని పరిగెత్తేసి స్ట్రెస్ఫుల్ అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుని ఫ్యామిలీకి బర్డెన్ అయిపోయి ఎందుకు? ఇదంతా వద్దు, ఇలాంటివన్నీ వద్దు. హ్యాపీ లైఫ్ని లీడ్ చేయి. ఇంకా చుట్టుపక్కన వాళ్ళు అంటావా? ఎస్ ఉంటారు, పొడిచే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, పట్టించుకోక వదిలేయి. అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది. ఆల్ ది బెస్ట్.